హాయ్ హలో నమస్తే. ఇవాళ మా ఇంట్లో చుక్కకూర తోటకూర నేను కలిపి చేశాను. ఇంకా టమాటా ఒకటి వేసాను. సరే, ఇదేంటంటే పుల్లగా బాగుంటుంది. ఒట్టి తోటకూర తినాలి అంటే కొంచెం మంది ఇష్టపడరు, కానీ రెండు కలిపి చేసామనుకోండి బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మామిడికాయ వేసుకుంటారు, లేకపోతే చింతపండు వేస్తారు. అలా ఏం కాకుండా అవి ఏమి వేయకుండా మామూలుగా చుక్కకూర తోటకూర నేను ఒక 2-3 టమాటాలు వేసాను, ఒక చిన్న ఉల్లిపాయ వేసాను, 3 పచ్చిమిరపకాయలు వేసాను. సరే, ముందే అన్నీ కోసి కట్ చేసి నీట్గా కడిగి 4 సార్లు కడిగి పెట్టాను. ఇంకా అవన్నీ వేసి ఎదుగుండి కళాయిలో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టా. కొంచెం ఒక 2 నిమిషాల ముందు హైలో పెట్టాను, ఇంకా తర్వాత సిమ్లో పెట్టా. అది ఊరికే మగ్గిపోయింది. చుక్కకూర ఊరికే మగ్గిపోయింది. అందులో తోటకూర ఉంది కాబట్టి కొంచెం ఉడకాలి. తోటకూర కొంచెం టైం పట్టుద్ది, ఇది ఉడికినంత ఫాస్ట్గా అది ఉడకదు. అందుకని కొంచెం టైం అనమాట. సరే, అవి కొంచెం సిమ్లో పెట్టి ఉడికింది. సరే, కొంచెం మొత్తం మెత్తగా రుబ్బేసుకొని కొంచెం కారము, కొంచెం పసుపు వేసాను, ఇంకొంచెం ఉప్పు వేసాను. సరే, అవి తాలింపు వేసుకోవడం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను. ముందు ఎల్లుల్లిపాయ కొంచెం నలగొట్టేసుకోండి, నేను ఎక్కువే వాడతాను ఎల్లుల్లిపాయలు మా ఇంట్లో. కొంచెం తాలింపులు, ఇంగువ, కొంచెం అంత పసుపు వేసేసి ఇంక ఇది మనం పెట్టుకున్నాం కదా, మెదిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం తోటకూరను చుక్కకూర అది దాంట్లో వేసేసి బాగుంటుంది. సబ్స్క్రైబ్.